ఇప్పుడు మీరు వినబోతున్న ఈ క్రైమ్ స్టోరీలో కొన్ని హింసాత్మకమైన పదాలుంటాయి. యూట్యూబ్ గైడ్లైన్స్ దృష్ట్యా ఆ పదాలు వచ్చినప్పుడు అవి వినపడకుండా కట్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. ఇప్పుడు మీరు వినబోతుంది కేవలం ఒక హత్య కేసు కాదు, మొత్తం భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన, అలాగే కేరళ రాజకీయ పునాదులను సైతం కదిలించిన ఒక అత్యంత దారుణమైన కేసు. ఈ యథార్థ సంఘటన 2016 ఏప్రిల్ 28వ తేదీన ఎర్నాకుళం జిల్లాలోని పెరుంబవూర్ సమీపంలో ఉన్న కురుప్పంపడి అనే చిన్న గ్రామంలో మొదలైంది. ఆ రోజు రాత్రి సమయం 8:30 గంటలవుతుంది. ఇరువిచ్చిర కాలువ పక్కన ఉన్న ఒక చిన్న పాత ఇంట్లోకి రాజేశ్వరి అనే మహిళ అలసిపోయి నడుచుకుంటూ వస్తుంది. రాజేశ్వరి పెరంబవూర్ ఎమ్మెల్యే పి తంకచన్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ రెక్కల కష్టం మీద కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమెకు 2 కూతుర్లు. పెద్ద కూతురికి పెళ్ళై అత్తింటికి వెళ్లిపోగా చిన్న కూతురు జిషాతో కలిసి ఆ గుడిసె లాంటి ఇంట్లో ఉంటుంది రాజేశ్వరి. జిషా వయసు 29 ఏళ్లు. ఎర్నాకుళం గవర్నమెంట్ లా కాలేజీలో LLB చదువుతూ భవిష్యత్తులో ఒక మంచి లాయర్ కావాలనే కసితో ఎన్నో కలలతో బతుకుతున్న ఒక అమ్మాయి తను. రాజేశ్వరి పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఆ ఇల్లంతా చీకటిగా ఉంది. సాధారణంగా ఆ సమయానికి జిషా ఇంట్లో ఉంటే లైట్ వేసి చదువుకుంటూ ఉండాలి. కానీ ఇంటి ముందు లైట్ లేదు, లోపల కూడా ఎలాంటి వెలుతురు లేదు. దాంతో రాజేశ్వరి గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. తలుపు దగ్గరికెళ్ళి జిషా జిషా అని గట్టిగా పిలిచింది. కానీ లోపలి నుంచి ఎలాంటి అలికిడి లేదు. తలుపు గట్టిగా తట్టింది, అయినా సమాధానం లేదు. రోజు తన రాక కోసం ఎదురు చూసే కూతురు ఎంత పిలిచినా పలక్కపోవడంతో రాజేశ్వరిలో ఆందోళన పెరిగింది. ఆ చీకట్లోనే భయంగా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్లి జిషా ఇటువైపు ఏమన్నా వచ్చిందా అని అడిగింది. వాళ్ళు కూడా రాలేదు అని చెప్పడంతో రాజేశ్వరి ఏడుపు ముఖంతో మళ్లీ ఇంటి దగ్గరకు వచ్చింది. రాజేశ్వరి అరుపులు విని చుట్టుపక్కల ఉన్న సుమారు 10 మంది అక్కడికి వచ్చేశారు. అందరూ కలిసి తలుపులు గట్టిగా బాదారు. అయినా లోపల నుంచి ఎలాంటి శబ్దం లేదు. రాత్రిపూట చీకటి, లైట్ లేని ఇల్లు, తలుపు తీయని కూతురు. ఒక తల్లికి ఎంత భయం వేస్తుందో ఒక్కసారి ఊహించండి. జిషా నిజంగా ఇంట్లోనే ఉందా? ఉంటే ఎందుకు తలుపు తీయలేదు? ఆ గుడిసెలో ఆ సమయంలో ఏం జరుగుతుందో ఎవరూ పసిగట్టలేకపోయారు. అప్పుడే అక్కడికి వచ్చిన లోకల్ పంచాయతీ మెంబర్ పరిస్థితిని అర్థం చేసుకుని జిషా ఎక్కడికైనా వెళ్తే లైట్ వేసి వెళ్తుంది, లేదా కనీసం తల్లికి చెప్పెళ్తుంది, ఇదేదో తేడాగా ఉంది అని భావించి వెంటనే కురుప్పంపడి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేశాడు. విషయం తెలుసుకున్న డ్యూటీలో ఉన్న పోలీస్ వెంటనే తన మొబైల్ నుంచి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ సోనీ మత్తాయికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. ఆ సమయంలో సోనీ మత్తాయి కురుప్పంపడి గ్రామానికి దగ్గరలోనే ఉండటంతో నేరుగా జిషా ఇంటి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఇంటి ముందు తలుపు లోపల నుంచి లాక్ చేసింది. తలుపు పైభాగంలో ఉన్న చిన్న రంధ్రంలో నుంచి సబ్ ఇన్స్పెక్టర్ సోనీ మత్తాయి లోపలికి చూడటానికి ట్రై చేశాడు. కానీ అంతా చీకటిగా ఉంది, ఏమీ కనిపించట్లేదు. వెంటనే అతను ఇంటి వెనక వైపుకు పరిగెత్తాడు. టార్చ్ లైట్ వేసుకొని వెనక తలుపును బాగా పరిశీలించాడు. అయితే ఆశ్చర్యంగా వెనక తలుపు కేవలం బయట నుంచి గడియ వేసింది. సోనీ ఆ తలుపును గట్టిగా నెట్టగానే అది లోపలికి తెరుచుకుంది. ఒక చేత్తో లాఠీ, మరో చేత్తో టార్చ్ లైట్ పట్టుకొని సోనీ మత్తాయి నెమ్మదిగా ఆ చీకటి గదిలోకి అడుగు పెట్టాడు. అలా కొన్ని అడుగులు ముందుకు వేసి హాల్లోకి వెళ్లి తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ నేల మీదకు తిప్పిన సోనీ మత్తాయి ఒక్క క్షణం గజగజ వణికిపోయాడు. ఎన్నో ఘోరమైన క్రైమ్ సీన్లు చూసిన ఆ పోలీస్ ఆఫీసర్కే గుండె ఆగినంత పనయింది. వెంటనే వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చిన సోనీ భయంతో వణికిపోతూ ఆ దృశ్యాన్ని బయట ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు. అది విన్న రాజేశ్వరి తన కూతురికి ఏదో ఘోరం జరిగిందని గ్రహించి పిచ్చి పట్టినట్టు లోపలికి పరిగెత్తింది. ఆమె వెనకే పంచాయతీ మెంబర్, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా లోపలికి వెళ్లారు. ఎస్ఐ సోనీ మత్తాయి వేగంగా లోపలికి వెళ్లి గదిలో ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేశాడు. ఆ లైట్ వెలుతురులో రాజేశ్వరి చూసిన దృశ్యం ఆమెను ప్రాణాలతోనే చంపేసింది. అమ్మా జిషా అంటూ గుండెలు బాదుకుంటూ గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే స్పృహ తప్పి నేల మీద పడిపోయింది రాజేశ్వరి. అక్కడ నేల మీద రక్తం ఒక నదిలా పారుతుంది. ఆ రక్తపు మడుగులో 29 ఏళ్ల జిషా ప్రాణం లేకుండా పడుంది. ఆమె ఒంటి మీద కేవలం చుడీదార్ టాప్ మాత్రమే ఉంది. ప్యాంటు పూర్తిగా విప్పేసింది. లోదుస్తులు కూడా లేవు. ఆమె ముఖం, గొంతు, ఛాతీ, పొత్తి కడుపు ఎక్కడ చూసినా కత్తిపోట్లే. ముఖం మీద అడ్డదిడ్డంగా చేశారు, పెదవిని కోసేశారు, గడ్డం చీల్చేశారు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఒక మృగాన్ని కోసినట్టుగా ఆమె ప్రైవేట్ భాగాల దగ్గర అత్యంత కిరాతకంగా
పొడిచి కింద నుంచి పైకి కోసేశారు. ఆ గాయం ఎంత లోతుగా ఉందంటే ఆమె కడుపులోని పేగులు సుమారు 30 సెంటీమీటర్ల మేర బయటకొచ్చేసున్నాయి. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ దారుణాన్ని మించిపోయిన క్రూరత్వం ఇది. ఆ లా చదువుకునే స్టూడెంట్ ను అంత కిరాతకంగా, అంత రాక్షసంగా ఎందుకు చంపారు? ఎవరికి ఆమె మీద అంత పగుంది? స్పృహ తప్పి పడిపోయిన రాజేశ్వరిని హాస్పిటల్ కు తరలించిన తర్వాత పోలీసులు ఆ ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం కేరళ రాష్ట్రమంతా ఈ వార్త వ్యాపించింది. టీవీ ఛానళ్లు లైవ్ టెలికాస్ట్లతో హోరెత్తిస్తున్నాయి. ఆ సమయంలో కేరళలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం బాగా వేడెక్కుంది. ఉమెన్ చాందీ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. పినరై విజయన్, విఎస్ అచ్యుతానందన్ లాంటి ప్రతిపక్ష నేతలు ఈ దారుణాన్ని ప్రభుత్వ వైఫల్యంగా ఎత్తిచూపుతూ విరుచుకుపడ్డారు. ఒక దళిత అమ్మాయికి పట్టపగలు తన ఇంట్లోనే రక్షణ లేకపోతే ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు అంటూ ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. రాజేశ్వరి ఒక యూడీఎఫ్ ఎమ్మెల్యే ఇంట్లో పని మనిషి కావడంతో ఈ హత్య వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. దాంతో పోలీసులపై రాజకీయ, ప్రజల ఒత్తిడి బాగా పెరిగింది. ఒక సామాన్య లా స్టూడెంట్ అంత ఘోరంగా చంపబడటం కేరళ రాజకీయాలనే కుదిపేసింది. ప్రతిపక్షాల ఒత్తిడి, ప్రజల ఆగ్రహం మధ్య పోలీసులకు ఇదొక ఛాలెంజింగ్ కేసుగా మారింది. దీని వెనక రాజకీయ కుట్రుందా లేదా ఇంకేదైనా పగుందా? క్రైమ్ సీన్ లో దొరికే ఆధారాలు, వాళ్ళిచ్చే షాకింగ్ డీటెయిల్స్ తో ఈ కేసు అసలు మలుపు తిరుగుతుంది. పెరంబవూర్ డివైఎస్పీ జీజీమోన్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. ఫోరెన్సిక్ టీం ఇల్లంతా అణువు గాలించింది. గోడల మీద, తలుపుల మీద ఎన్నో వేలిముద్రలు దొరికాయి. అయితే అదే సమయంలో పోలీస్ స్నీఫర్ డాగ్ జిషా మృతదేహం దగ్గర వాసన చూసి ఇంటి వెనక తలుపు గుండా బయటకు పరిగెత్తింది. ఇంటి వెనక ఉన్న ఒక బురద కాలువలోకి దిగి ఆ కాలువ దాటి అవతలి ఒడ్డుకు వెళ్లి అక్కడే ఆగిపోయింది. అంటే హంతకుడు ఆ కాలువ గుండానే పారిపోయాడు అని పోలీసులకు అర్థమైంది. ఆ బురద కాలువను పరిశీలిస్తున్న పోలీసులకు ఒక కీలకమైన ఆధారం దొరికింది. అవే బురదలో కూరుకుపోయి ఉన్న ఒక జత చీప్ క్వాలిటీ చెప్పులు. హంతకుడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ చెప్పులు బురదలో ఇరుక్కుపోవడంతో వాటిని అక్కడే వదిలేసి పారిపోయాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. జిషా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూసిన ఎక్స్పీరియన్స్ డాక్టర్లు సైతం వణికిపోయారు. ఎందుకంటే జిషా శరీరంపై ఏకంగా 38 ఉన్నాయి. ఆమె చనిపోయింది సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్య అని తేలింది. అన్నిటికన్నా ముఖ్యమైన క్లూ ఒకటి ఆ రిపోర్ట్ లో ఉంది. అదేంటంటే జిషా తనను చంపడానికి వచ్చిన వాడితో తీవ్రంగా పోరాడింది. ఆ పెనుగులాటలో హంతకుడు తన ప్రాణరక్షణ కోసం లేదా కోపంతో జిషా భుజంపై పళ్ళతో బలంగా కొరికాడు. ఆమె భుజంపై ఉన్న ఆ పంటి ఘాటుని ఫోరెన్సిక్ డెంటిస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేశారు. ఆ పంటి ఘాటు ఆధారంగా హంతకుడి పళ్ళ అమరికను కనిపెట్టారు. హంతకుడి ముందు వరుసలోని 2 పళ్ళ మధ్య గ్యాప్ ఉందని డాక్టర్లు తేల్చారు. అంటే ముందు పళ్ళ మధ్య గ్యాప్ ఉన్నవాడే ఈ కిరాతకుడు అని పోలీసులకు అర్థమైంది. ఈ లోపు పోలీసులు ఇరుగు పొరుగు వారిని విచారిస్తూ ఉండగా శ్రీజ అనే పొరిగింటి మహిళ పోలీసులకు ఒక షాకింగ్ విషయం చెప్పింది. సాయంత్రం 5:44 సమయంలో ఆమె తన ఇంటి ముందు నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా జిషా ఇంటి వైపు నుంచి ఎవరో గట్టిగా అరుస్తున్నా, ఏడుస్తూ ఉన్న శబ్దం వినిపించింది అని చెప్పింది. కానీ జిషా, రాజేశ్వరి ఇద్దరు తరచూ గొడవ పడుతూ ఉంటారని, ఇది కూడా అలాంటిదే అనుకొని ఎవరూ పట్టించుకోలేదని శ్రీజ చెప్పింది. ఆ శబ్దం విన్న కొద్దిసేపటికే జిషా ఇంటి వెనక వైపు నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్లడం శ్రీజ గమనించింది. అతను పొట్టిగా ఉన్నాడు, పసుపు రంగు షర్ట్ వేసుకున్నాడు. వాడి జుట్టు ఉంగరాలు తిరుగుంది. వాడి ముఖం చూస్తే కేరళ వాడిలాగా లేడని, బెంగాలీ లేదా అస్సామీ వలస కార్మికుడిలా ఉన్నాడని శ్రీజ ఖచ్చితంగా చెప్పింది. పోలీసులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందు పళ్ళ మధ్య గ్యాప్ ఉన్న వాడి కోసం వెతుకుతూ ఉండగా స్థానికంగా ఉండే సాబు అనే వ్యక్తి పళ్ళ మధ్య కూడా గ్యాప్ ఉండటంతో వాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాడి లాలాజలాన్ని DNA టెస్టుకు పంపితే అది మ్యాచ్ కాలేదు. ఆ తర్వాత మరో మహిళ వచ్చి తన భర్త విద్యాధరన్ వీపు మీద ఎవరో రక్కినట్టు గాయాలున్నాయని, అతనే చంపాడేమో అని అనుమానం వ్యక్తం చేసింది. వాడిని కూడా పట్టుకొచ్చి DNA టెస్ట్ చేస్తే అది కూడా నెగిటివ్ వచ్చింది. దీంతో హంతకుడు ఎవరు అన్నది పోలీసులకు ఒక అంతుచిక్కని మిస్టరీగా మారుతుంది.
శ్రీజ చెప్పిన వివరాలతో స్కెచ్ ఆర్టిస్టులు ఆ వలస కార్మికుడి బొమ్మను గీశారు. ఆ పెరంబవూర్ చుట్టుపక్కల వలస కార్మికులు ఉండే ప్రతి అడ్డాను పోలీసులు జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. అలా పోలీసులు వెతుకుతూ జిషా ఇంటికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న వైద్యశాల పడి అనే ఇంటికి చేరుకున్నారు. అక్కడ 10 మందికి పైగా బెంగాలీలు, అస్సామీలు. పోలీసులు అక్కడున్న వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టి విచారిస్తూ ఉండగా అక్కడున్న ఒక వ్యక్తి మిస్ అయ్యాడు అని పోలీసులు గుర్తించారు. వాడి పేరు అమీరుల్. వాడెక్కడికి వెళ్ళాడు అని పోలీసులు అడిగితే, సార్ వాడు 28వ తేదీ రాత్రే ఉన్నపలంగా అస్సాం వెళ్లిపోయాడు అని అక్కడున్న జింజల్ అనే కుర్రాడు చెప్పాడు. 28వ తేదీ సాయంత్రం జిషా హత్య జరిగింది. అదే రాత్రి వాడు పారిపోయాడు. దాంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. హత్య జరిగిన రోజే వాడు పారిపోయాడు అంటే వాడు హంతకుడు అని దాదాపు కన్ఫర్మ్ అయింది. కానీ పోలీసులు వాడి బ్యాగ్ చెక్ చేసినప్పుడు దొరికిన ఆధారం కేసును మళ్ళీ మొదటికి తీసుకొచ్చేసింది. ఈ ట్విస్ట్ చూస్తే హంతకుడు ఎవరు అనే కన్ఫ్యూజన్ నిజంగానే క్రియేట్ అవుతుంది. వెంటనే కాలువ దగ్గర దొరికిన చెప్పులను వాళ్లకు చూపించారు. అక్కడున్న జింజల్ అనే ఒక 18 ఏళ్ల కుర్రాడు ఆ చెప్పులు చూసి, సార్ ఈ చెప్పులు మా బాబాయి అమీరుల్వే అని చెప్పాడు. అంతేకాదు 28వ తేదీ సాయంత్రం వాడు ఇంటికి వచ్చినప్పుడు వాడి కుడి చేతి చూపుడు వేలు కట్ అయి రక్తం కారుతుందని, ఎవరితోనో గొడవ పడ్డాను అని చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్లిపోయాడని జింజల్ పోలీసులకు చెప్పాడు. దీంతో అమీరులే హంతకుడని పోలీసులు ఫిక్స్ అయ్యారు. వాడి గదిని సోదా చేయగా అక్కడ వాడి బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ తెరిచి చూడగానే పోలీసుల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. శ్రీజ చెప్పినట్టే ఆ బ్యాగ్ లో ఒక పసుపు రంగు షర్ట్ ఉంది. పోలీసులు వెంటనే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఒక అమ్మాయిని 38 సార్లు కత్తి పేగులు బయటకు లాగినప్పుడు హంతకుడి షర్ట్ నిండా రక్తం ఫౌంటైన్ లా చిమ్ముండాలి. వాడు ఆ షర్ట్ ను ఎంత కడిగినా, ఎన్ని కెమికల్స్ వాడినా ఫోరెన్సిక్ టెస్ట్ లో ఒక్క రక్తపు బొట్టైనా దొరికి తీరుతుంది. కానీ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ చూసి పోలీసుల బుర్రలు బ్లాక్ అయ్యాయి. ఎందుకంటే ఆ పసుపు రంగు షర్ట్ మీద ఒక్కటంటే ఒక్క రక్తపు మరక కూడా లేదు. అదేంటి, శ్రీజ చూసింది వాడినే అయితే వాడు పసుపు షర్టు వేసుకొనే ఉంటే ఆ షర్టు మీద రక్తం ఎందుకు లేదు? వాడు బట్టలు మార్చుకొని హత్య చేశాడా, లేక హత్య చేసింది వాడు కాదా? శ్రీజ చూసిన వాడు కత్తితో పొడిచిన వాడు ఒకడు కాదా? అసలు రక్తం అంటకుండా ఒక మనిషిని అంత దారుణంగా ఎలా కోయగలరు అనే ప్రశ్నలతో పోలీసులు కన్ఫ్యూజన్ లో పడిపోయారు. మరోవైపు ఆ పంటిఘాటు, ఆ 38 కత్తిపోట్ల వెనక సంవత్సరాలుగా దాగి ఉన్న ఒక అత్యంత భయంకరమైన, అసహ్యకరమైన రహస్యం కేరళ రాష్ట్రాన్ని కాల్చేయడానికి సిద్ధమవుతుంది. అసలు ఎవరా అమీరుల్, వాడికి జిషాతో ఉన్న పగేంటి అనేది చూసే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. కేవలం ఇందువల్లే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ సెన్సేషనల్ రియల్ క్రైమ్ స్టోరీస్ మీకు బహుశా కనిపించకపోయి ఉండొచ్చు. సో ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ని డీటెయిల్డ్గా రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల, వీడియోను లైక్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మీకు చూపించిన వీడియోలు మీరు చూసుండకపోతే దయచేసి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలను చూడండి. ఆ పసుపు రంగు షర్ట్ మీద ఒక్క రక్తపు బొట్టు కూడా లేదన్న ఫోరెన్సిక్ రిపోర్ట్ చూడగానే పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. ఒక అమ్మాయిని 38 సార్లు కత్తి ఆమె పేగులు బయటకు తీసేంత కిరాతకంగా దాడి చేసినప్పుడు రక్తం ఖచ్చితంగా ఫౌంటైన్ లా చిమ్మి తీరుతుంది. హంతకుడు వేసుకున్న బట్టల మీద రక్తం పడకుండా ఉండటం అసాధ్యం. కానీ ఈ షర్ట్ మీద రక్తం లేదు అంటే వాడు హత్య చేసేటప్పుడు ఆ షర్ట్ విప్పేసి దారుణం చేశాడా, లేక రక్తం పడకుండా ఏదైనా రెయిన్ కోట్ లాంటిది వేసుకున్నాడా, లేకపోతే శ్రీజ చూసిన ఆ రింగుల జుట్టు ఉన్న వ్యక్తి ఇంకెవరోనా? ఒక పక్క కాలువ దగ్గర దొరికిన చెప్పులు తన బాబాయి అమీరుల్వే అని జింజల్ చెప్పాడు. వాడు వేలు తెగి రక్తంతో ఇంటికి వచ్చాడని కూడా చెప్పాడు. అంటే వాడు ఆ ఇంటికి వెళ్ళిన మాట వాస్తవం. కానీ ఆ షర్టు మీద రక్తం లేకపోవడం ఇప్పుడు ఒక పెద్ద చిక్కుముడిగా మారింది. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే పారిపోయిన అమీరుల్ను పట్టుకొని తీరాలి అని ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా కేరళ పోలీసుల ఒక స్పెషల్ టీం అమీరుల్ అడ్రస్ పట్టుకొని అస్సాంకు బయలుదేరింది. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత కేరళ పోలీసుల పరిస్థితి ఘోరంగా మారింది. ఆ టీంలో ఉన్న ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కి అస్సామీ భాష గాని, బెంగాలీ కానీ రాదు. స్థానిక పోలీసుల సహాయం తీసుకున్నప్పటికీ అక్కడి లోకల్ పరిస్థితులు, భాషా సమస్యల వల్ల అమీరుల్ గురించి ఎలాంటి సమాచారం రాబట్టలేక ఉట్టి చేతులతో ఆ పోలీస్ టీం కేరళకు తిరిగొచ్చారు.
ఈ వార్త మీడియాకు లీక్ అవ్వడంతో ప్రతిపక్షాలు మరియు పత్రికలు పోలీసుల తీరుపై, అప్పటి ఉమెన్ చాందీ ప్రభుత్వంపై విపరీతమైన సెటైర్లు వేశాయి. భాషరాని వాళ్లను విచారణకు పంపి కేరళ పరువు తీశారు అంటూ ప్రజలు విమర్శించారు. అయితే ప్రభుత్వం ఈసారి తప్పు జరగకుండా గతంలో అస్సాంలో పనిచేసిన అనుభవం ఉన్న డివైఎస్పీ సునీల్ నేతృత్వంలో మరో పోలీసుల టీంను అస్సాంకు పంపింది. సునీల్ టీం నేరుగా అమీరుల్ సొంత ఊరుకు చేరుకొని వాడి తల్లిని విచారించింది. ఆమె చెప్పిన సమాధానం పోలీసులకు తీవ్ర నిరాశను కలిగించింది. వాడు 7 ఏళ్ల క్రితమే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు సార్. 2 రోజుల క్రితమే సడన్ గా ఊరికొచ్చాడు. వచ్చి రాగానే డబ్బులు కావాలి అని గొడవ చేశాడు. నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడంతో నాతో కొట్లాడి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడు అని ఆమె చాలా క్యాజువల్ గా చెప్పింది. దాంతో అమీరుల్ అక్కడి నుంచి కూడా పారిపోయాడు అని అర్థమైంది. ఇక వాడెక్కడికి వెళ్ళాడో, ఏ దేశం దాటిపోయాడో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడటంతో సునీల్ బృందం తిరిగి కేరళకు చేరుకుంది. ఈ పోలీస్ ఆపరేషన్ చూస్తే ఒక్కోసారి ఇన్వెస్టిగేషన్ లో భాష, కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. అస్సాం ట్రిప్ ఫెయిల్ అవ్వడం పోలీసులకే కాదు, ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారింది. ఆ అమీరుల్ గాడు పోలీసులకు దొరకకుండా ఏ దేశం పారిపోయాడు? ఈ టెన్షన్ కి తెరదించే ఒక చిన్న క్లూ మళ్ళీ పోలీసులకే దొరుకుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అమీరుల్ అస్సాం నుంచి పారిపోయాడన్న వార్తతో నిరాశలో ఉన్న పోలీసులు మళ్లీ పెరంబవూరులోని వైద్యశాల పడిలో ఉన్న బెంగాలీల అడ్డాకు చేరుకున్నారు. జింజల్ను, మిగతా వాళ్లను మళ్లీ తమ స్టైల్లో గట్టిగా విచారించడం మొదలుపెట్టారు. అప్పుడే జింజల్ భయపడుతూ ఒక మాట చెప్పాడు. సార్, అమీరుల్ బాబాయ్ వాళ్ళ అన్నయ్య బహరుల్ ఇక్కడే పెరంబవూరులోనే ఉన్నాడు. వాడిని అందరూ కాంట్రాక్టర్ భాయ్ అని పిలుస్తారు అని చెప్పాడు. ఈ మాట వినగానే పోలీసులకు జింజల్ చెంప పగలగొట్టాలి అనిపించింది. ఇంత ముఖ్యమైన విషయాన్ని ఇన్ని రోజుల నుంచి ఎందుకు దాచావురా అని వాడికి 4 తగిలించి వెంటనే వెళ్లి ఆ కాంట్రాక్టర్ భాయ్ బహరూల్ ను అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు బహరూల్ చెప్పిన విషయాలతో అమీరుల్ పారిపోయిన ఆ రాత్రి అసలేం జరిగిందో పోలీసులకు ఒక క్లారిటీ వచ్చింది. ఏప్రిల్ 28వ తేదీ రాత్రి 8:30 గంటలకు అమీరుల్ నా దగ్గరకు వచ్చాడు సార్. చాలా కంగారుగా ఉన్నాడు. చేతికి రక్తం కారుతుంది. ఊరికి వెళ్ళాలి, అర్జెంటుగా 2000 రూపాయలు కావాలి అని అడిగాడు. వాడు తరచూ ఇలాగే గొడవల్లో పడతాడు కదా అని నేను కూడా ఒక 2000 అప్పుగా ఇచ్చి పంపించాను. షంషుద్దీన్ అనే ఆటో డ్రైవర్ ఆటోలోనే వాడు రైల్వే స్టేషన్కి వెళ్ళాడు అని బహరూల్ చెప్పాడు. పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ షంషుద్దీన్ ను విచారించారు. అలాగే రైల్వే స్టేషన్ లో ఎంక్వైరీ చేయగా అమీరుల్ రాత్రి 2:30 గంటలకు టికెట్ తీసుకున్నాడని, ఉదయం 6 గంటలకు బయలుదేరే అస్సాం ట్రైన్ ఎక్కి పారిపోయాడని కన్ఫర్మ్ అయింది. ఈ లోపు కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జిషా హత్య కేసు ప్రభావం ఎన్నికలపై తీవ్రంగా పడింది. ఉమెన్ చాందీ ప్రభుత్వం పడిపోయి పినరై విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పినరై విజయన్ గారు తీసుకున్న తొలి నిర్ణయం జిషా హత్య కేసును ఛేదించడం. అయితే ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను అడిషనల్ డీజీపీ బి సంజయ్కు అప్పగించారు. పాత బృందంలోని ముఖ్యమైన అధికారులను కొనసాగిస్తూనే ఒక కొత్త సిట్ టీంను ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తు స్పీడ్ పెరిగింది. సైబర్ సెల్ రంగంలోకి దిగింది. అమీరుల్ వాడుతున్న మొబైల్ ఫోన్ IMEI నెంబర్ను సైబర్ క్రైమ్ పోలీసులు 24 గంటలు ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. హత్య జరిగినప్పటి నుంచి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. పాత సిమ్ కార్డ్ వాడితే పోలీసులు పట్టుకుంటారు అని వాడికి బాగా తెలుసు. అందుకే ఫోన్ ఆన్ చేయలేదు. కానీ పోలీసులు మాత్రం ఒక ఓపిక గల వేటగాడిలా ఎదురు చూశారు. అది జూన్ 9, 2016. ఎట్టకేలకు పోలీసుల నిరీక్షణ ఫలించింది. సైబర్ సెల్ రాడార్ లో ఒక సిగ్నల్ బ్లింక్ అయింది. అమీరుల్ తన పాత ఫోన్ లో ఒక కొత్త సిమ్ కార్డ్ వేసి ఆ మొబైల్ ఫోన్ ఆన్ చేశాడు. ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందా అని ట్రేస్ చేస్తే అది అస్సాం కాదు, కేరళ కాదు, పక్కనే ఉన్న తమిళనాడులోని కాంచీపురం నుంచి వస్తుంది అని కనిపించింది. అంతే, ఏడీజీపీ సంజయ్ ఆదేశాలతో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కాంచీపురం బయలుదేరింది. ఆ బృందంతో పాటు అమీరుల్ను గుర్తుపట్టడానికి జింజల్ను కూడా పోలీసులు వెంట తీసుకెళ్లారు. వాడు ముందు రావడానికి భయపడితే ఆ రోజుకు వాడికి డబుల్ కూలీ ఇస్తామని చెప్పి మరి పోలీసులు వాడిని తీసుకెళ్లారు. కాంచీపురం అంటే వందలాది ఫ్యాక్టరీలు, వేలాది మంది వలస కార్మికులు ఉండే ప్రాంతం. ఏ ఫ్యాక్టరీలో వాడున్నాడో పోలీసులకు తెలియదు. పోలీసులు మఫ్టీలో కాంచీపురం వీధులన్నీ తిరిగారు. ప్రతి ఫ్యాక్టరీ బయట, టీ స్టాల్స్ దగ్గర, కార్మికుల అడ్డాల దగ్గర 2 రోజుల పాటు పగలు రాత్రి కాపలా కాశారు.
అలా జూన్ 15 కూడా గడిచిపోయింది. కానీ అమీరుల్ జాడ లేకపోవడంతో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. కానీ ఫోన్ సిగ్నల్ మాత్రం అదే ఏరియాలో చూపిస్తుంది. ఈ కాంచీపురం ఆపరేషన్ ఒక థ్రిల్లర్ మూవీ లాగా సాగుతుంది కదా. అంతమంది జనాల్లో వాడిని పట్టుకోవడం ఎంత కష్టమో చూడండి. ఈ జింజల్ వాడిని ఎలా ఐడెంటిఫై చేస్తాడో ఇప్పుడు చూద్దాం. అది జూన్ 16, సమయం సాయంత్రం 7:30 గంటలవుతుంది. డాంగ్సో అనే ఒక ప్రైవేట్ కంపెనీలో షిఫ్ట్ ముగిసి వందలాది మంది కార్మికులు గేటు బయటకు వస్తున్నారు. పోలీసులు జింజల్ ఆ గేటుకు కొద్ది దూరంలో ఒక టీ కొట్టు దగ్గర కాపు కాసున్నారు. బయటకు వస్తున్న జనాన్ని జింజల్ తీక్షణంగా గమనిస్తున్నాడు. అయితే అకస్మాత్తుగా జింజల్ కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. వణుకుతున్న చేతులతో పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్ చెయ్యి పట్టుకొని, సార్ సార్, ఆ గుంపులో ఎడం వైపున వస్తున్నాడు చూడండి, వాడే అమీరుల్ బాబాయ్ అని మెల్లగా చెప్పాడు. వెంటనే పోలీసులు అటువైపు చూడగా శ్రీజ చెప్పిన స్కెచ్ ప్రకారం వాడికి ఉంగరాల జుట్టు ఉండాలి. కానీ వీడి జుట్టు మామూలుగానే ఉంది. బహుశా వాడు క్రాఫ్ మార్చుకొని ఉండొచ్చు, లేదా శ్రీజ చీకట్లో తప్పుగా గమనించుండొచ్చు అనుకొని పోలీసులు జింజల్ను ముందుకు పంపించారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా చాలా క్యాజువల్ గా ఆ గుంపులోకి వెళ్లిన జింజల్ అమీరుల్ భుజం తట్టి, ఏంటి అమీరుల్ బాబాయ్, నువ్విక్కడున్నావా అని నవ్వుతూ పలకరించాడు. వెనక్కి తిరిగిన అమీరుల్ జింజల్ను చూడగానే షాక్ అయ్యాడు. వాడు జింజల్తో ఏదో చెప్పబోయే లోపే మఫ్టీలో ఉన్న పోలీసులు క్షణాల్లో వాడిని చుట్టుముట్టారు. వాడి కాలర్ పట్టుకొని అందరూ గమనించే లోపే వాడిని ఒక వ్యాన్లోకి ఎక్కించుకొని కేరళ వైపు బయలుదేరారు. తెల్లారేసరికి అమీరుల్ కేరళలోని అలువా పోలీస్ క్లబ్లో ఉన్నాడు. ఇదొక హై ప్రొఫైల్ కేసు కావడంతో మీడియాకు చిన్న లీక్ ఇచ్చిన వందలాది కెమెరాలు అక్కడికి వచ్చేస్తాయని పోలీసులు చాలా సీక్రెట్ గా వాడిని విచారించడం మొదలుపెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్రాగేషన్ జరిగినా వాడు నోరు విప్పలేదు. వాడి చేతికి ఉన్న గాయం గురించి అడిగితే ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే కట్ అయింది సార్ అని అబద్ధం చెప్పాడు. పోలీసులు వాడిని హాస్పిటల్ కు కూడా తీసుకెళ్లకుండా డాక్టర్ల టీం నే సీక్రెట్ గా పోలీస్ క్లబ్ కు పిలిపించి వాడికి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించారు. డాక్టర్లు వాడి కుడి చేతి చూపుడు వేలికి ఉన్న గాయానికి టెస్టులు చేశారు. అయితే ఆ టెస్టుల రిపోర్ట్ పోలీసులకు ఒక బ్రహ్మాస్త్రం లాంటి నిజం చెప్పింది. ఇది ఫ్యాక్టరీలో కట్ అయిన గాయం కాదు సార్, ఇది ఒక మనిషి పళ్ళతో గట్టిగా కొరికినప్పుడు ఏర్పడిన గాయం అని డాక్టర్లు తేల్చేశారు. జిషాను వాడు రేప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ అమ్మాయి వాడి వేలును గట్టిగా కొరికి తనను తాను రక్షించుకోవడానికి చివరి శ్వాస వరకు పోరాడిందని పోలీసులకు అర్థమైంది. వెంటనే అమీరుల్ డిఎన్ఏ శాంపుల్స్ సేకరించి తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ బయోటెక్నాలజీ సెంటర్ కు హుటాహుటిన పంపారు. అక్కడ జరిగిన టెస్టుల రిజల్ట్స్ ఈ కేసును సైంటిఫిక్ గా కూడా ఒక దారికి తెచ్చాయి. మొదటిది, జిషా చుడీదార్ మీద దొరికిన లాలాజలం డిఎన్ఏ అమీరుల్ డిఎన్ఏతో 100% మ్యాచ్ అయింది. రెండవది, హత్య తర్వాత పారిపోతూ వాడు వెనక తలుపు గడియ పెట్టినప్పుడు జిషా కొరికిన వాడి వేలి నుంచి రక్తం ఆ గడియ మీద పడింది. ఆ గడియ మీద ఉన్న రక్తం గ్రూపు డిఎన్ఏ అమీరుల్దే అని తేలింది. మూడవది, కాలువ దగ్గర దొరికిన చెప్పుల బెల్ట్ కి రక్తం అంటుంది. అది వాడి రక్తం కాదు, జిషా రక్తం అని ఫోరెన్సిక్ రిపోర్ట్ కన్ఫర్మ్ చేసింది. ఆ చెప్పులకు ఉన్న బురద జిషా ఇంటి వెనక ఉన్న బురద ఒక్కటేనని ఆ టెస్ట్ లో తేలింది. అమీరుల్ కూడా ఆ చెప్పులు తనవేనని అంగీకరించాడు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎంత పక్కాగా ఉందో చూసారా? ఒక ఉమ్ము, ఒక రక్తపు బొట్టు ఈ కసాయి వాడి మెడకు ఉరితాడు వేసేలా చేశాయి. ఇక వాడు తప్పించుకునే ఛాన్సే లేదు. కానీ ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? వాడు కోర్టులో పేల్చిన బాంబ్. ఆ బాంబ్ ఏంటో ఇప్పుడు వినండి. సైంటిఫిక్ ఆధారాలన్నీ వాడి మెడకు ఉచ్చు బిగించాయి. ఇవన్నీ కళ్ళ ముందు పెట్టేసరికి వాడు జిషాను తానే చంపాను అని నేరాన్ని అంగీకరించాడు. ఈ వార్తను పోలీసులు కూడా మీడియాకు అధికారికంగా రిలీజ్ చేశారు. దాంతో కేరళ సమాజమంతా ఊపిరి పీల్చుకుంది. జిషాకు న్యాయం జరిగిందని, ఒక కిరాతకుడు దొరికాడు అని అందరూ సంబరాలు చేసుకున్నారు. అడిషనల్ డీజీపీ సంజయ్ కెరీర్ లో ఇదొక మాస్టర్ పీస్ ఇన్వెస్టిగేషన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు అప్పుడే మొదలయ్యాయి. అమీరుల్ నేరం ఒప్పుకున్నాడు సరే, కానీ వాడు చెప్పిన కథకు అక్కడ జరిగిన దారుణానికి పొంతన లేదు. ఎఫ్ఐఆర్ లో పోలీసులు ఒక వింతైన విషయాన్ని చేర్చారు. అమీరుల్ ఒక సైకో అని, వాడు ఇంతకు ముందు ఒక మేక మీద కూడా లైంగికంగా దాడికి పాల్పడ్డాడు అని పోలీసులు రాశారు. వాడి క్యారెక్టర్ ను దారుణంగా చూపించడానికి పోలీసులు ఈ కథని అల్లారా అన్న అనుమానం ప్రజల్లో కలిగింది.
అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు అమీరుల్ ఒక బాంబు పేల్చాడు. సార్, నేను ఆ రోజు జిషా ఇంట్లోకి వెళ్లిన మాట వాస్తవమే, కానీ జిషాను నేను చంపలేదు సార్. ఆమెను 38 సార్లు కత్తితో పొడిచింది నేను కాదు, అమీరుల్ అనే మరో వ్యక్తి. వాడు నాతో పాటే ఉన్నాడు, వాడే చంపాడు అని కోర్టులో మొరపెట్టుకున్నాడు. అసలు ఎవరి అమీరుల్? ఒకవేళ అమీరుల్ అబద్ధం చెప్తున్నాడు అనుకుంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఒక భయంకరమైన నిజముంది. జిషా ఇంటి లోపల ఏకంగా 20కి పైగా వేర్వేరు వ్యక్తుల వేలుముద్రలు దొరికాయి. ఆ వేలుముద్రలు ఎవరివి? ఆ కోణంలో పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయలేదు? కేవలం బెంగాలీల మీద నెపం నెట్టి కేసు క్లోజ్ చేయాలన్న ఒత్తిడి పోలీసుల మీద ఉందా? ఈ కేసులో ఇంతకంటే పెద్ద మిస్టరీ మరొకటి ఉంది. హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు జిషా, ఆమె తల్లి రాజేశ్వరి కలిసి పెరంబవూరులోని ఒక దుకాణానికి వెళ్లి ఒక పెన్ కెమెరా కొన్నారు. 3 రోజుల తర్వాత అది పనిచేయడం లేదని వాళ్ళు ఆ షాప్ లోనే తిరిగిచ్చేశారు. ఒక సాధారణ పేద దళిత స్టూడెంట్ కి, ఎవరిళ్లలోనో పనిచేసే తల్లికి అంత ఖర్చు పెట్టి ఒక స్పై పెన్ కెమెరా కొనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళ ఇంట్లో ఎవరినైనా రహస్యంగా రికార్డ్ చేయాలి అనుకున్నారా? ఆ కెమెరాలో రికార్డ్ అయిన ఏదైనా దృశ్యమే జిషాను అత్యంత కిరాతకంగా చంపడానికి కారణమైందా? ఈ ప్రశ్నలన్నీ కేరళను, ఈ కేసును ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరి మెదడును తినేయడం మొదలుపెట్టాయి. అయితే ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు మీరిప్పటిదాకా ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నిజంగా మీకు గనక ఈ డీటెయిల్డ్ రియల్ క్రైమ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఈ వీడియో కింద హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు గనక ఈ వీడియోకి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. అమీరుల్ కోర్టులో అనీరుల్ అనే పేరు చెప్పగానే అసలు ఈ కేసులో ఏదైనా అదృశ్య హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు వేడెక్కింది. దీనికి తోడు జిషా, రాజేశ్వరి కొన్న ఆ పెన్ కెమెరా మిస్టరీ కేరళ ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ఒక పేద స్టూడెంట్ అంత ఖర్చు పెట్టి స్పై కెమెరా ఎందుకు కొన్నట్టు? ఆ ఇంటికి ఎవరైనా పెద్ద మనుషులు వస్తున్నారా? వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఈమె ట్రై చేసిందా? ఇలా రకరకాల రూమర్స్ విపరీతంగా వచ్చాయి. కానీ పోలీసులు ఈ కోణంలో లోతుగా దర్యాప్తు చేసినప్పుడు గుండెలను పిండేసే ఒక అత్యంత విషాదకరమైన, దయనీయమైన నిజం బయటపడింది. జిషా కుటుంబం ఆ ప్రాంతంలో తీవ్రమైన కుల వేధింపులను ఎదుర్కొంటుంది. తండ్రి వదిలేసి వెళ్లిపోవడంతో రాజేశ్వరి తన 2 కూతుర్లతో ఆ చిన్న గుడిసెలో ఒంటరిగా ఉంటుంది. దాంతో చుట్టుపక్కల ఉన్న కొందరు ఆకతాయిలు, ఇరుగు పొరుగు వాళ్ళు ఈ ఆడవాళ్లు ఒంటరిగా ఉండటాన్ని అలుసుగా తీసుకున్నారు. అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంటి తలుపులు కొట్టడం, అసభ్యంగా మాట్లాడటం, వాళ్ళ ఇంటి ముందు చెత్త వేయడం లాంటివి చేసేవారు. ఒక లా స్టూడెంట్ అయిన జిషా ఈ వేధింపులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎన్నోసార్లు కంప్లైంట్ చేసింది. కానీ అక్కడి పోలీసులు ఆధారాలేవి అని అడిగారు. ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్ళెవరూ వీళ్లకు సపోర్ట్ గా సాక్ష్యం చెప్పలేదు. అప్పుడే జిషా ఆ పెన్ కెమెరా కొనాలి అని డిసైడ్ అయింది. తలుపు సందులో నుంచి ఆ కెమెరాను పెట్టి రాత్రిపూట తమ ఇంటి తలుపులు బాదుతున్న ఆ పోకిరి వెధవల వీడియోలు రికార్డ్ చేసి పోలీసులకు సాక్ష్యంగా ఇవ్వాలన్నదే ఆ అమ్మాయి ప్లాన్. కానీ దురదృష్టవశాత్తు ఆ కెమెరా సరిగ్గా పనిచేయకపోవడంతో దాన్ని షాప్ లో తిరిగిచ్చేశారు. అంటే ఆ కెమెరా వెనక ఎలాంటి రాజకీయ కుట్ర లేదు, బ్లాక్మెయిల్ లేదు. కేవలం ఈ సమాజంలో బతకడానికి ఒక ఒంటరి ఆడపిల్ల పడిన ప్రాణభయం మాత్రమే ఉంది. ఈ పెన్ కెమెరా స్టోరీ వింటుంటే మన సొసైటీ మీద, మన చట్టాల మీద అసహ్యం కలుగుతుంది కదా. ఒక ఒంటరి ఆడపిల్ల తన రక్షణ కోసం ఎంత పోరాడిందో కదా. ఇక కోర్టులో ఆ అనీరుల్ అనే పేరును డిఫెన్స్ లాయర్ ఎలా వాడుకున్నాడో, దానికి ప్రాసిక్యూషన్ ఇచ్చిన కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమీరుల్ లాయర్ కోర్టులో చాలా తెలివిగా వాదనలు వినిపించాడు. మై లార్డ్, పోలీసులకు ఆ ఇంట్లో 20కి పైగా వేర్వేరు వ్యక్తుల వేలుముద్రలు దొరికాయి. వాటిలో ఎవరివో తెలియని వేలుముద్రలు చాలా ఉన్నాయి. జిషాను చంపింది అమీరుల్ కాదు, అనీరుల్ అనే మరో బెంగాలీ. పోలీసులు ఆ అనీరుల్ను పట్టుకోకుండా కేసును త్వరగా క్లోజ్ చేయాలి అన్న రాజకీయ ఒత్తిడితో అమాయకుడైన అమీరుల్ను ఇరికించారు అని గట్టిగా వాదించాడు. అంతేకాదు, శ్రీజ చూసిన పసుపు రంగు షర్ట్ మీద రక్తం ఎందుకు లేదు? 38 సార్లు పొడిచిన వాడి బట్టల మీద కనీసం ఒక్క రక్తపు మరక కూడా లేకుండా ఉండటం సైంటిఫిక్ గా అసాధ్యం కదా అని డిఫెన్స్ లాయర్ లాజికల్ పాయింట్ లాగాడు. కానీ ప్రాసిక్యూషన్ ఈ వాదనలను కొట్టిపడేసింది. డిఫెన్స్ లాయర్ అడిగిన ప్రతి ప్రశ్నకు లాజికల్ గా సమాధానం ఇచ్చింది. మొదటి ప్రశ్నకు సమాధానం, 20కి పైగా వేలుముద్రలు ఎందుకున్నాయంటే ఏప్రిల్ 28వ తేదీ రాత్రి జిష మృతదేహాన్ని చూసిన వెంటనే పోలీసులు క్రైమ్ సీన్ ను సీజ్ చేయక ముందే పంచాయతీ మెంబర్, చుట్టుపక్కల జనాలు, రాజకీయ నాయకులు
దుర్మార్గులు ఆ ఇంట్లోకి వెళ్లారు. ఎవరికి తోచినట్లు వాళ్ళు తలుపులు గోడలు ముట్టుకున్నారు. ఆ వేలిముద్రలన్నీ అలా వచ్చినవే తప్ప హంతకులవి కావు అని ప్రాసిక్యూషన్ నిరూపించింది. రెండవ ప్రశ్నకు సమాధానం, అనీరుల్ అనేవాడు ఎవరైనా ఉన్నాడా? పోలీసులు వైద్యశాల పడిలోని అడ్డాలో ఉన్న ప్రతి వలస కార్మికుడిని విచారించారు. అమీరుల్ సొంత ఊరు అస్సాంలో కూడా ఎంక్వైరీ చేశారు. అనీరుల్ అనే పేరుతో వాడికి పరిచయం ఉన్న స్నేహితుడు గాని బంధువు కానీ ఈ భూమి మీదే లేడు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి అమీరుల్ తన బుర్రలో సృష్టించుకున్న ఒక కల్పిత పాత్ర మాత్రమే ఆ అనీరుల్ అని కోర్టుకు ఆధారాలతో సహా నిరూపించారు. మూడవ ప్రశ్నకు సమాధానం, పసుపు షర్ట్ మీద రక్తం ఎందుకు లేదంటే చేయాలనే ఉద్దేశంతోనే అమీరుల్ ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. వాడు జిషా మీద దాడి చేసే సమయానికే వాడి పై దుస్తులు విప్పేసి ఉండొచ్చని, లేదా ఆ భయంకరమైన దాడి తర్వాత ఆ షర్ట్ ను ఎక్కడైనా పారేసి బ్యాగ్ లో ఉన్న మరో పసుపు షర్ట్ ను వేసుకొని పారిపోయి ఉండొచ్చని ప్రాసిక్యూషన్ వాదించింది. షర్ట్ మీద రక్తం లేకపోయినా వాడిని ఉరితీసే స్థాయి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ప్రాసిక్యూషన్ కోర్టు ముందు చెప్పింది. చట్టం కళ్ళకు గంతలుండొచ్చు, కానీ సైన్స్ కళ్ళుంటాయి. అమీరుల్ ఆడిన అబద్ధాల కోటను కూల్చడానికి ప్రాసిక్యూషన్ 3 తిరుగులేని సైంటిఫిక్ ఆధారాలను కోర్టు ముందు పెట్టింది. అందులో మొదటిది ఓడోంటాలజీ, అనగా పంటిగాయాల అనాలసిస్. జిషా భుజం మీద ఉన్న పంటిగాటు అమీరుల్ ముందు పళ్ళ మధ్య ఉన్న గ్యాప్ కు 100% మ్యాచ్ అయింది. ఆ సమయంలో జిషా ఎంత పోరాడిందో ఆ గాయం చెప్తుంది. రెండవది తలుపు గడియ. జిషా అమీరుల్ వేలును కొరికినప్పుడు కారిన రక్తం వాడు పారిపోతూ వెనక తలుపు గడియ పెట్టినప్పుడు దానికి అంటింది. ఆ రక్తం అమీరుల్ దే అని డిఎన్ఏ రిపోర్ట్ బల్లగుద్ది చెప్పింది. మూడవది లాలాజలం మరియు చెప్పులు. జిషా వేసుకున్న చుడీదార్ టాప్ మీద దొరికిన లాలాజలం అమీరుల్ దే. ఇక కాలవ దగ్గర వదిలేసిపోయిన ఆ చెప్పులకు అంటిన రక్తం జిషాది కాగా ఆ చెప్పులు అమీరుల్ వే అని వాడి బంధువే సాక్ష్యం చెప్పాడు. ఒక మనిషి ఒకేసారి ఇన్ని ఆధారాలు వదిలిపెట్టడం అనేది కేసుని బాగా టైట్ చేసింది. దాంతో అమీరుల్ కు తప్పించుకునే ఏ చిన్నదారి కూడా మిగల్లేదు. వాడు తన కోరిక తీరకపోవడంతో ఆ అమ్మాయి ఎదురించడాన్ని తట్టుకోలేక మృగంలా మారి 38 సార్లు పొడిచి ప్రైవేట్ భాగాలను పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు అని ప్రాసిక్యూషన్ ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టుకు స్పష్టం చేసింది. ఆ తర్వాత దాదాపుగా 1.5 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. అయితే దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు డిసెంబర్ 12, 2017. ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి ఎన్ అనిల్ కుమార్ గారు సాక్ష్యాధారాలు, డిఎన్ఏ రిపోర్ట్లు మరియు ప్రాసిక్యూషన్ వాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన ఈ న్యాయస్థానం ముద్దాయి అమీరుల్ను దోషిగా నిర్ధారిస్తుంది. భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ 302 హత్య, సెక్షన్ 376 అత్యాచారం, సెక్షన్ 376A అత్యాచారం చేస్తూ మరణానికి కారణమవ్వడం, సెక్షన్ 342 అక్రమంగా నిర్బంధించడం మరియు సెక్షన్ 449 హత్య చేయాలనే ఉద్దేశంతో అక్రమ ప్రవేశం వంటి సెక్షన్ల కింద ఇతను నేరస్తుడు అని కోర్టు తీర్పునిచ్చింది. 2 రోజుల తర్వాత అనగా డిసెంబర్ 14, 2017న అమీరుల్ కు శిక్షను ఖరారు చేశారు. జడ్జి గారు మాట్లాడుతూ, జిషాది కేవలం ఒక హత్య కాదు, ఇది మానవత్వానికే మచ్చ తెచ్చే అత్యంత పాశవికమైన రాక్షసత్వమైన చర్య. సొంత ఇంట్లో నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక అమ్మాయిని కామంతో, క్రూరత్వంతో చీల్చి చంపిన ఈ కేసును ఈ న్యాయస్థానం అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా పరిగణిస్తుంది. సమాజంలో అమీరుల్ లాంటి మృగాలకు జీవించే హక్కు లేదు. దోషి అమీరుల్ కు ఈ న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తుంది అని జడ్జి ఇచ్చిన తీర్పు వినగానే జిషా తల్లి రాజేశ్వరి కోర్టు బయట కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. తన కూతురు ప్రాణాలు తిరిగి రాకపోయినప్పటికీ ఆ కిరాతకుడికి ఉరిశిక్ష పడిందని తెలిసి ఆమెకు చిన్నపాటి సంతోషం కలిగింది. కేరళ ప్రజలు కూడా ఈ తీర్పు విని ఎంతో సంతోషించారు. అమీరుల్ను కేరళలోని పూజప్పురా సెంట్రల్ జైల్లో ఉరిశిక్ష ఖైదీల సెల్కు తరలించారు. అయితే ప్రస్తుతం ఈ కేసు ఉరిశిక్ష నిర్ధారణ కోసం పైకోర్టుల్లో పెండింగ్ లో ఉంది. ఈ జిషా మర్డర్ కేసు భారతదేశ క్రైమ్ హిస్టరీలో ఒక మాయని మచ్చగా మిగిలింది. ఒక పక్క గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుచుకునే కేరళలో 100% అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఒక దళిత యువతికి పట్టపగలు సొంత ఇంట్లో రక్షణ లేకుండా పోయింది. పేదరికంలో ఉన్న ఒక దళిత అమ్మాయి, తండ్రి లేని ఒక అమ్మాయి ఈ సమాజంలో ఎంతటి ఇన్సెక్యూరిటీతో బతుకుతుందో జిషా జీవితం కళ్ళకు కట్టినట్టు చూపించింది. పోకిరి వెధవలు జిషా ఇంటి తలుపులు బాదుతుంటే పక్కింటి వాళ్ళు కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా రాలేదు. ఆ రోజు సాయంత్రం జిషా ప్రాణభయంతో అరుస్తుంటే తల్లి కూతుర్లు గొడవ పడుతున్నారులే అని పక్కింటి వాళ్ళు తలుపులు వేసుకున్నారు.
ఒకవేళ ఆ రోజు ఏ ఒక్కరెళ్ళి ఆ తలుపు తట్టినా ఆ రాక్షసుడు భయపడి పారిపోయి ఉండేవాడు. జిషా ఈ రోజు ప్రాణాలతో ఒక మంచి లాయర్గా ఉండేది. జిషా చనిపోయిన తర్వాత లక్షల రూపాయల నష్టపరిహారాలు జిషా తల్లి రాజేశ్వరికి వచ్చాయి. ఆమె తల్లికి ప్రభుత్వం ఇల్లు కూడా కట్టించింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. కానీ ఆ కన్నీటి గాయాలు, ఆ తల్లి కడుపు కోత ఇప్పటికీ తీరలేదు. మన చుట్టుపక్కల ఎవరైనా ఆపదలో ఉన్నారు అని అనిపిస్తే మనకెందుకులే అనుకోకుండా అవకాశాన్ని బట్టి ఒక్క క్షణం స్పందించండి. మీ చిన్న హెల్ప్ ఒక ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం ఉంది. జిషా ఆత్మకు శాంతి చేకూరాలని, మరే ఆడపిల్లకు ఈ దేశంలో ఇలాంటి గతి పట్టకూడదని, అమీరులకు వేసిన శిక్ష త్వరగా అమలు చేయాలని కోరుకుందాం. ఈ సంచలన క్రైమ్ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ని డీటెయిల్డ్గా మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.